కూడి నిన్ను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా వాక్య పఠనం ద్వారా మీరు మహిమను ఘనతను ప్రభావం పొందాలని ఆశిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభా, విత్తపడుతున్న వాక్యం మా హృదయంలో ఫలింపు చేసి చెబుతున్న మాకు మీ ఆత్మ సహాయాన్ని అందించి జరుగుతున్న కార్యక్రమాలకు మీరే అధ్యక్ష వహించి ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభా మీరే పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకు నా తోటి దేవుని సేవకులకు కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇస్తున్న అవకాశాన్ని బట్టి మరొక నూతన మాసం, గతించిన 7 మాసాలు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని అనారోగ్య పరిస్థితులు అలాగున్నా కానీ దేవుడు సమస్తాన్ని మించి కాపాడి మనకిచ్చాడు. ఎవరికి ఎందుకు, నాకే బాగోలేదు 2 నెలల నుంచి. పరిస్థితి చేదాటిపోతే ఏమనుకుంటున్నాను, నేను చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఆందోళన కూడా వచ్చింది. మళ్ళీ నడవలేనేమో అన్న పరిస్థితికి వచ్చింది అనుకున్నా కానీ దేవుడు మహాకృపను బట్టి నిజంగా ఆ గాయాన్ని పూర్తిగా అయితే న్యాయం చేశాడు. కొద్దిగా ఇబ్బంది ఉంది, ఏం పర్లేదు. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఒక సమస్య వచ్చిందంటే అది శరీర సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, మనం ఎప్పుడు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే చూడాలి. అంటే సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం అవ్వదు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం అవుతుందా? అవ్వదు. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆ బాధ అనుభవిస్తేనే మనకేమవుతుంది, ఒక విషయాన్ని నేర్చుకుంటాక అవగాహన వస్తుంది. నిజంగా చాలా బాధ నాకు వచ్చి కాలు నొప్పికి దాని మీద హార్ట్ అటాక్ నయమనిపిస్తుంది. హార్ట్ అటాక్ చాలా సుఖం అనిపిస్తుంది నాకు వచ్చి కాలు బాధ. మనసంతా ఉంచదు, విపరీతంగా అలాగే ఒక నిమిషం నుంచోలేం, పడుకోలేం, కూర్చోలేం, కృంగదీసేద్దాం. 24 గంటల బాధ వస్తాను తగ్గదు, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా తగ్గదు. అడగండి సహోదరుడి పాటు అలాగైనా నేను తిరిగాను. నేను ఎక్కడ కొన్ని ఈ బాధ వస్తుందని కూడా ఎక్కడ ఆలోచించి ఆగలే. ఫుల్గా రెస్ట్ ఉండాలి. ఆ గాయం వస్తే ఫుల్గా మంచం తెప్పకుండా రెస్ట్ ఉండాలి. ఓన్లీ వాష్రూమ్కి తినడానికి తప్ప రెండో దానికి ఎక్కడికి వెళ్ళకూడదు. అది వస్తే అయినా సరే లెక్క లేకుండా తిరిగా. ఆడు స్టాండ్ వేస్తా, స్టాండ్ మీద కూర్చోబడిపోతాను నేను అంతే. అంటే ఒక అడిగి సూపర్ మార్కెట్లో కానీ షాపింగ్లో కానీ వెళ్ళే అంత అవకాశం మనకు అవ్వదు, నడిచే అవకాశం మనకు అవ్వదు. లాగేద్దామంటే ఎవరో ఏదో పట్టుకుని తాళ్ళు లాగితే ఎలా ఉంటుందో అలా విపరీతంగా లాగేద్ద కాలు. నిజంగా దేవుని వైపే చూసా నేను. ఎవరు మీకు ఎప్పుడు చెప్పలేదు ప్రార్థన చేయమని కూడా, ఎందుకంటే నేను చెప్పను. ఎందుకంటే మనకు వచ్చిన గాయాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసినప్పుడు నేనేం చేస్తాను, నిద్రపోతా. అదే నేర్పారు సహవాసానికి, సంఘానికి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువకుంటూ ప్రార్థన చేయాలి. సమస్య ఎవరిదే? నాది. ప్రార్థన ఎవరు చేసుకోవాలి? నేను చేసుకోవాలి. ఎందుకు వచ్చింది? ఒకవేళ ఆత్మీయంగా మనం ఏమైనా లోకంలో కలిసిపోతున్నామేమో, లోకంలో దిగజారిపోతున్నామేమో, అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఒక గాయాన్ని పెడతాడు. ఒక గాయాన్ని పెడతాడు. ఎందుకు పెడతాడు అనుకుంటున్నారు? ఆ గాయం ద్వారా అయినా దేవుడి దగ్గరకు వస్తావేమో అని. అంతే కదండి. అంతా బాగుంటే దేవుడు గుర్తొస్తాడు మనకి. అంతా బాగుంటుంది. సామెతల గ్రంథం ఉంటుంది, వ్యాధి చేత మంచం ఎక్కించటం వలన. అంటే వ్యాధి చేత మంచం ఎక్కినప్పుడే దేవుడికి జ్ఞాపకం వస్తాడు. ఎప్పుడు హాస్పిటల్ బెడ్ మీద. అందుకే కదండి చాలా హాస్పిటల్ మీరు ఎవరైనా రోగం చూస్తే కలిస్తే ఏమంటారు అంటే ప్రార్థన చేయండి, అంటే ప్రార్థన చేయండి. ఎప్పుడన్నా అడిగాడప్పుడు అండి, ఎప్పుడన్నా అడిగాడు నా కోసం ప్రార్థన చేయండి అని, నా రక్షణ కొరకు ప్రార్థన చేయండి అని ఎప్పుడన్నా అడిగారా? హాస్పిటల్లో బెడ్ మీదకి వెళ్ళండి అంటే ప్రార్థన చేయమని చెప్పండి మీ సంఘంలోనే. మనతో మాట్లాడుకునే పర్లే, అంతే కదండి. మనతో మాట్లాడరు, మనతో కలవరు, మనతో ఉండరు. కానీ ఎప్పుడైతే రోగం వచ్చి మంచం ఎక్కం ఏమనిపిస్తుంది, ప్రార్థన చేయండి మీ సంఘంలో చెప్పండి, అందరితో ప్రార్థన చేయమనే. అప్పుడు దాకా దేవుడు ఏమయ్యాడు? లేడు. మనసులో దేవుడు లేడు. అంటే నేను బతికేస్తున్నాను అనుకుంటున్నాడు మనిషి. 6 అడుగులు ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి లోకువా, ఇదిగో పెద్ద బలగం ఉంది, పెద్ద ధనం ఉంది, నాకు ఏది కొదువు లేదు, నేను బతికేతనని అనుకుంటున్నాడు. ఒక్కసారి గనక మంచం ఎక్కిచ్చాడా
అప్పుడు జ్ఞాపకం వస్తుంది. దేవుడు ప్రతి ఓరిని అడుగుతాడు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. ఎందుకు? ధనము స్వస్థపరచదు, ధనము స్వస్థత తీసుకురాదు, ఒక వైద్యుడు స్వస్థత తీసుకురాలేడు. నిన్ను స్వస్థపరచాలంటే దేవుడే కావాలి. అందుకే అప్పుడు అంటారు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అప్పుడు దాకా ప్రార్థన చేసుకోవడం మన వాళ్ళు. అప్పుడే కదండి ఉపాస ప్రార్థన జ్ఞాపకం వస్తుంది మనకి, అంతే కదండి. అప్పుడు దాకా పీకి దాకా తింటాం మనం, మత్తు వచ్చేసి పీకి దాకా తిన్నాంట, అప్పుడు జ్ఞాపకం వస్తుంది. రోగం వచ్చినప్పుడు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఉపాస ప్రార్థన పెట్టేసుకోవాలండి. ఎందుకు? నాకు రోగం వచ్చింది, తగ్గిపోవాలంటే ఏం చేయాలి? ఒక 4-5 కేకేసుకుని నేను ఏం చేయాలి? ఉపాస ప్రార్థన పెట్టాలి. ఉపాస ప్రార్థన పెడితే ఏమైపోద్ది? రోగం తగ్గిపోద్ది. రోగం తగ్గిపోయాక యథారాజా తదా ప్రజ, అంతే, మళ్ళీ అయిపోద్ది. మళ్ళీ నీకు రోగం రావాలి. మళ్ళీ నీకు రోగం వస్తే ఏమవుతుంది? మళ్ళీ దేవుడు జ్ఞాపకం వస్తాడు, అంతే కదండి. ఎప్పుడైనా మీకు ఎంత కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముందు మీకు మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యగారులు కాదు, మీకు కాదు ప్రార్థన చేసేది, మీ ప్రార్థన దేవుడు వింటాడు. మీ ప్రార్థన దేవుడు కంపల్సరీగా వింటాడు. నీ బాధను కానీ నీ సమస్యను చెప్పవలసింది ఎవరు చెప్పాలండి? అంతే కదా. ఇప్పుడు రోగం వచ్చిందని సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నా రోగం గురించి అయ్యగారిని అడిగితే ఏం చెప్తాడు? నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళే వరకే తీసుకొస్తాడు ఆయన బండి మీద. నాకు లోపల కడుపు మండుతుందో, లేకపోతే హార్ట్ అటాక్ వస్తుందో, కాళ్ళు లాగుతుందో ఎవరు చెప్పుకోవాలి? నేను చెప్పుకోవాలి. అలాగే మీకు వచ్చిన సమస్యను బట్టి, మీకు వచ్చిన రోగాన్ని బట్టి దేవుడితో చెప్పాలి, ప్రభు ఇది చాలా ఇబ్బందిగా ఉంది, నేను నడవలేకపోతున్నాను, లేకపోతే నేను కూర్చోలేకపోతున్నాను, నువ్వు నన్ను స్వస్థపరచు అంటే వెంటనే స్వస్థపరిచాడు, అంతే కదండి. ఇప్పుడు చూపిస్తున్నట్టు మీడియాలో చూపిస్తున్నప్పుడు వస్తున్న స్వస్థతలు అన్నీ అబద్ధాలు, పచ్చి మోసాలు. ఆ స్వస్థతలు కాదు, మాయ. అటువంటి మాయలో మీరు పడొద్దు. మీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత కృంగినా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ముందు మీరు ప్రార్థన చేస్తూ సంఘాన్ని అడగండి. నా కోసం కూడా మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు మానేసి సంఘం ప్రార్థన చేస్తే ఉపయోగం ఏముంటుంది? అంతే కదండి. మీరు ప్రార్థన చేయకుండా సంఘం ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంటుంది. అసలు నువ్వు రక్షింపబడాలనే కదా నీకు ఆ వ్యాధి వచ్చింది, నువ్వు దేవుని దగ్గరికి రావాలనే కదా, నువ్వు దేవుని తెలుసుకోవాలనే కదా. కానీ అటువంటి ఆలోచనలో మనకు ఉండలేదు. ఏదో చిన్న వ్యాధి వచ్చిందనుకో, చిన్న బాధ వచ్చిందనుకో మనం అయ్యగారి దగ్గరికి పరిగెత్తున్నాం దేవుణ్ణి వదిలేసి. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత వెళ్ళాలి. సెకండ్ ఆప్షన్ ఎవరంటే తర్వాత వెళ్ళాలి. సహాయం కోరేది ఎవరిని? ముందు దేవుని కోరాలి, తర్వాత సంఘాన్ని, సంఘ కాపరిని, సహవాసాన్ని కోరాలి. అది లేదు, డైరెక్టర్కి వెళ్ళిపోతాం మనం ఎక్కడికి? దేవుని పక్కన పెట్టి. అందుకే పౌలు గారు అంటాడు గలతీ సంఘానికి రాస్తూ, 1వ అధ్యాయం చూడండి, 6వ వచనం ఉంటుంది చూడండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. అంటే పౌలు గారు గలతీ సంఘాన్ని కట్టినప్పుడు ఆ గలతీ సంఘంలో ఉన్న ప్రజలు ఎలా అయిపోయారంట? క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి. అంటే ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఏదైనా సహవాసం పిలిచిందా మిమ్మల్ని? క్రైస్తవులో చాలా సహవాసాలు ఉన్నాయి కదా, చాలా మిషనరీలు ఉన్నాయి. నేను ఫలానా సహవాసం అండి, లేదా ఫలానా సంస్థకు చెందినోనండి, ఫలానా దానికి చెందినోని అంటాడు. కానీ నేను క్రీస్తుకు చెందినవాడును అంటాడా? అంటారా? అంటే నేను క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నా పాపాలు క్షమించింది ఆయన్ని, నేను క్రీస్తు వాడును. పౌలు గారు ఎక్కడ నేను ఫలానా సహవాసం అని చెప్పలే. పౌలు గారు ఏం చెప్పాడు? నేను క్రీస్తు వాడని అన్నాడు ఆయన. మనం ఏం చెప్పుకుంటాం? 150 సంవత్సరాల చరిత్ర చెప్పుకొస్తాం. 150 మందిలో ఒక్కడు రక్షణ పొందులు లేడు. అని నీ చరిత్ర చెప్తే ఎవడు రక్షణ పొందుతాడు? నా చరిత్ర చెప్తే ఎవడు రక్షణ పొందుతాడు? మన ఏమన్నా భారభారతమైన చరిత్రలా?
చరిత్ర అంటే ఎవరో? క్రీస్తు. ఆ క్రీస్తుని గురించి చెప్తే బ్రతుకులు మారుతాయి. నా గురించి మీ గురించి చెప్తే ఎవడ బ్రతుకు మారదు. మీ సాక్ష్యమే ఒక వ్యక్తిని మార్చేసేది అయితే ఈరోజు బైబిల్ అవసరం లేదు. మనుషులు చెప్పే సాక్ష్యాలే చాలు, అంతే కదండి. మనం చెప్పే ఒక సాక్ష్యమే, నాకు ఒక గాయం వచ్చిందండి, తగ్గిపోయిందండి, దాన్ని బట్టి నువ్వు మారిపోతే ఇంక బైబిల్ ఎందుకు అన్నాను నేను? 66 పుస్తకాలు ఎందుకు అన్నాను నేను? మన సాక్ష్యాన్ని బట్టి ఎవరో కూడా మారడు. నీలో మార్పు తీసుకురావాలంటే వాక్యం. ఆ వాక్యం అంట చీకటగల చోటున వెలిగిచ్చు దీపమై ఉంది. అంధకారంలో ఉన్న మనిషికి వెలుగునిచ్చేది ఏది? వాక్యం. పేతురు గారు చెప్తారు, ఆ వాక్యం అంటే చీకటగల చోటున వెలిగిచ్చు దీపమై ఉంటుందండి. అంటే చీకట్లో ఉన్న నీ బ్రతుకులో వెలుగునిచ్చేది ఏది? వాక్యం. అంటే ఒక వ్యక్తి మన రక్షణ పొందాలంటే కావాల్సింది ఏది? వాక్యం. ఈరోజు అటువంటి వాక్యాన్ని విడిచెళ్ళిపోతున్నారంట. అటువంటి వాక్యాన్ని పక్కన పెట్టేసి భిన్నమైన సువార్త తట్టుకు ఎలాగెళ్ళిపోతున్నారో త్వరగా 1+1 ఆఫర్ అంటాడు, చూసారా? అంతే కదండి, మనకి ఎప్పుడు ఆఫర్లు రావాలి కదా. 1+1 ఆఫర్ అంటే చూడండి, ఖాళీ ఉంటాయా? ఏ చీరల షాప్ అన్న ఖాళీ ఉంటుందా? ఏ డీమార్ట్ ఖాళీ ఉంటుందా? ఆ బేమర్ వెళ్ళినప్పుడు అలా చూస్తా, అది ఏ రోజు ఖాళీ ఉండదు. ఉదయం 9 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు తిరిగినట్టే ఉంటాడు. ఏం కొంటారో తెలియదు దాంట్లోనూ. అంటే మనకి ఎక్కడ ఆఫర్ అయితే దొరుకుతుంది అక్కడికి మనం వెళ్ళిపోతున్నాం, పరుగులు పెడుతున్నాం. అంటే తక్కువకి వచ్చేస్తుంది, అది వస్తువులు తక్కువకి వచ్చేస్తున్నాయి, చీరలు తక్కువకి వచ్చేస్తున్నాయి, వస్త్రాలు తక్కువకి వచ్చేస్తున్నాయి. అంటే ఆ తక్కువకి వచ్చిన దాని మీద మనం ఏం పెడతాం? పరుగు త్వరగా వెళ్ళిపోవాలి, అయిపోద్దేమో సరుకు. అందుకే ఆడకుండా నూనె సీసాలు కూడా అయిపోయినాయి అంటున్నారు కదా ఈరోజు. కచ్చిపులు అయిపోయినాయి అంటారు, నూనె సీసాలు అయిపోయినాయి అంటారు. అంటే ఫ్రీగా వచ్చే దగ్గరికి మనం ఏం వెళ్తాం? పరిగెడతాం. అందుకే సామెత కొంత ఫ్రీగా వస్తే ఏం తాగుతారంట? అంటే బాత్రూంలో కొట్టేది కూడా వదలరన్నమాట. వాష్రూమ్లో కంపు రాకుండా కొట్టుకునే దాన్ని కూడా ఫ్రీగా వస్తే తాగేసి స్వభావం ఉంది ఈరోజు. పౌలు గారు అంటున్నారు, చూడు ఎంత క్లియర్గా రాస్తున్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి. అంటే మిమ్మల్ని పిలిచినోడి దగ్గరకు వస్తే ఏమొస్తాయి? మీకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, కుటుంబంలో గొడవలు చెలరేగుతాయి. అమ్మో క్రీస్తు పిలిచాడు కదా, క్రీస్తు పిలిచిన తర్వాత నా జీవితంలోకి ఇన్ని వస్తున్నాయి ఏంటి? ఇది అక్కడ ఎవరో ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారు? రండి మీ సమస్యలు తీరిపోతాయి. భార్యాభర్తల మధ్యన గొడవలా, కుటుంబ సమస్యలా, ఆర్థిక సమస్యలా? అంటే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటే ఇలా భారతదేశం ఎందుకు మీరు సావనటం తెలుసా? తీర్పులు తీర్చలేక అక్రమ సంబంధాలు తప్పు కాదు అంటుంది ఈరోజు. ఎందుకంటే ప్రతిరోజు ఒక డైవర్స్ కేసు వెళ్తూనే ఉంటుంది. దగ్గర 25 లక్షలు వెళ్తాయంట ప్రతిరోజు భార్యాభర్తల కేసులు. ఒక ఉదాహరణకి మరి వీళ్ళందరికీ తీర్పు తీర్చాలంటే ఒకడు సిట్లు ల్యాండ్ గొడవ ఉంటుంది, ఒకడు భార్యాభర్తల గొడవ ఉంటుంది, ఒక నరహత్య చేసినోడిది ఉంటుంది, ఒక దొంగతనం చేసినోడిది ఉంటుంది, కొట్టుకున్నది ఉంటుంది. ఈ కేసులన్నీ తీర్పులు తీర్చలేక ఏం చేస్తున్నారు తెలుసా? అబ్బి ఈరోజు అక్రమ సంబంధాల్లో తప్పు కాదు, స్త్రీకా స్వేచ్ఛ ఉంది, పురుషుడిగా స్వేచ్ఛ ఉంది, మీరు ఎవరితో పోయినప్ప పర్లేదు. మరి భార్యాభర్తల సమస్యలు పరిష్కారం అయిపోతే ఇన్ని కోర్టులు ఎందుకు? రోగాలే తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు? చెప్పండి. మీకు ఏదైనా ఉచితంగా వస్తుందా? చెప్పండి. ఎవరైనా ఉచితంగా మీకు ఇస్తున్నారా? ఎవరు? అంటే క్రీస్తు కృపను బట్టంట మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి. అంటే ఎవరైతే మిమ్మల్ని పిలిచాడో ఆయన్ని విడిచి అంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరుగుపోకట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను ఏం చెప్పి సంఘాన్ని కట్టాను? మీరు ఏ బోధలో ఉన్నారు ఈరోజు చెప్పండి. సంఘం భిన్నమైన సువార్త కింద అంటాడు చూడండి, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. అంటే కలవరపరుస్తారు. ఇదిగో అక్కడికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, అక్కడికి వెళ్తే నా అప్పులు తీరిపోతున్నాయి. ఈ మధ్యన ఒక ఆవిడ బయలుదేరింది ఇన్స్టాగ్రామ్లో. మొన్నటిదాకా ఒక ఆవిడ ఉండేది, నన్ను 80 ముక్కలు నరికేశాడన్న ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అయిపోయింది ఇప్పుడు.
ఇప్పుడు రెండో ఆవిడ బయలుదేరింది సోది చెప్తామన్నట్టు. అంటే ఎంత దారుణమైన అబద్ధాలు అంటే, వీళ్ళు ఏ రోజన్నా వాక్యం చెప్తారని చూద్దాం, ఒక బైబిల్ తీయరు, ఒక రెఫరెన్స్ చెప్పరు, ఒక వాక్యం చెప్పరు. ఈవిడికంట గ్యాస్ బండ్ అయిపోయిందంట, పరిశుద్ధాత్మను అడగాలంట. వీడికి ఏమైపోయింది? గ్యాస్ బండ్ అయిపోయింది. కొంపతీసి రేపు పొద్దున బుధవారం అడిగారు, కానీ గ్యాస్ బండ్ అయిపోతే ఎవరిని అడగాలి? సెల్ ఫోన్లో బుక్ చేయాలి కదండి. ముందు మొబైల్ నెంబర్ ఇచ్చింది కదా గవర్నమెంట్, ఒక నెంబర్ ఇచ్చి బుక్ చేసుకోమంది. వాడు తెత్తి ఇంటికి ఇస్తాడు. ఇప్పుడు ఇవిడు అలా కడదని పరిశుద్ధాత్మని అడిగేయాలంట. పాపం ఈయన ఇప్పుడు అడగగానే దిగొచ్చేసి గ్యాస్ బండ్ ఇంట్లో పెట్టి వంట చేసి వెళ్తాడు. ఆయనకి పనేం లేదు పాపం. అంటే ఎంత అవహేళనగా దేవుణ్ణి అన్య జనుల మధ్య ఎంత తృణీకరపరుస్తున్నారంటే, ఎంత బాధ పెడుతున్నారంటే, వీళ్ళు నిజంగా సేవకులు అనకూడదు, వీళ్ళని సేవకులు రానకూడదు, దొంగలు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? దొంగలు, గజ దొంగలు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంది చూడండి. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉండును. అంటే గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశించాలి అంటే ఇలా వాక్యం ద్వారా ప్రవేశించలేదు సంఘాల్లోకి. ఎలా ప్రవేశించారు? వేరొక మార్గం. కొంతమందికి ఏమో రికమెండేషన్లు. ఇప్పుడు ఈ సంస్థలో వాళ్ళందరికీ రికమెండేషన్లు ఇవ్వాలి. ఎవరో ఒక ఆయన రికమెండేషన్ చేస్తే పలానా చర్చిలో మిమ్మల్ని వేసుకున్నామంటే వేసుకుంటాం. మళ్ళీ దానికి పిలిపేంటి తెలుసా? దేవుణ్ణి పిలిచాడమ్మా, దేవుడు మీ గ్రామాన్ని దర్శించమన్నాడమ్మా. దేనికోసం? మీ ఆత్మలు రక్షించడానికి కాదు, ధన దర్శనం కోసం రక్షించి వచ్చాడు ఆయన. చాలామంది గృహ దర్శనాలు చేస్తారు. గృహ దర్శనాలు కదా, ధన దర్శనాలు అయ్యి. అవునా కదండి? అది గృహ దర్శనం అనుకుంటున్నారంటే ధన దర్శనం. అది పేరుకేంటి? గృహ దర్శనం. పట్టుకెళ్ళేది ఏంటి? ధన దర్శనం. అది ఇక్కడ గొర్రెల దొడ్డులో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడై ఉన్నాడు. అందుకే వీరందరూ స్వస్థతలు చెప్పే వాళ్ళకి ఎవరికో బైబిల్ తెలీదు. మీరు అడగండి, ఎప్పుడన్నా బైబిల్ చదివారంటే చదవడం. అట్టుపళ్ళు తింటానంటే ఏమవుతుంది? అట్టుపళ్ళు తింటే పిల్లలు పుట్టేస్తున్నారా? ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరగట్లేదు అంటే అట్టుపళ్ళు తింటే పిల్లలు పుట్టేస్తారా? వీడే దేనికి ప్రార్థన చేస్తాడు అనుకుని మహాభక్తుడు అట్టుపళ్ళుకు ప్రార్థన చేస్తాడు. అట్టుపళ్ళుకు ప్రార్థన చేసి మళ్ళీ ఎవరు కావాలనుకుంటాడో? ఏ పాస్టర్ కూడా ఆడపిల్ల పుట్టడని చెప్పడమ్మా ఎప్పుడన్నా మీకు ఏ పాస్టర్నా? పండంటు కుమారుడు పుడతాడమ్మా అంటాడు. అక్కడ కూడా దొంగతనమే, అక్కడ కూడా పక్షపాతమే. ఏమంటాడు? అమ్మా పండంటి మగబిడ్డనే ఇస్తాడమ్మా అంటే ఆడపిల్లని మళ్ళీ కట్నాలు ఇవ్వాలి, లేని పొనికరమా? అంతే కదండి. మీరు ఏ పాస్టర్ చెప్పినా ఏమంటాడో? నీకు కుమారుడే వస్తాడు తప్ప కుమార్తెల గురించి ఎవరు కూడా ప్రార్థన చేయడు. అసలు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. ఆయన ఎవరిని ఇవ్వాలదో ఆయన ఉద్దేశం. అంటే ఆయనకే మనం ఏం చెప్తున్నాము? ఇది నాకు చెప్పాను కదా, పరిశుద్ధాత్మ అంటే ఏం తేవాలి? గ్యాస్ బండ్ తేవాలి. అంటే నువ్వు ఎవరిని ఇవ్వాలో కూడా దేవుడికి నువ్వే చెప్పేస్తావా? నీకు ఏ పిల్లని ఇవ్వాలో, ఏ పండు ఇవ్వాలో అని నువ్వే చెప్పేస్తావు దేవుడికి. అంటే దేవుడు దీంట్లో ఏమాత్రం ఎలాగైపోయాడంటే ఒక ఆట బొమ్మ అయిపోయాడు. పట్టుచీర కావాలనుకుందంట, అలా అని అడుగుతున్న దేవుడిని అడుగు, కలర్ కూడా చెప్పంటాను దేవుడికి. ఏం చెప్పాలంట? కలర్ కూడా చెప్పాలంట. అల్లుడికి బంగారపు గొలుసు ఎట్టాలంట, ఉప్పల్లో దొరికేసిందంట గొలుసు. అంటే ఇటువంటి దొంగల మాటలు వింటున్నాం మనం. నేను పబ్లిక్గా చెప్తున్నా, దొంగలు వాళ్ళ మాటలు వినకండి. బ్రతుకు దేరు కోసం వచ్చిన బైబిల్ చేత పట్టుకున్న దొంగలాలు. అంటే వేరొక మార్గాన్ని వచ్చారు. ఒక యథార్థంగా మనిషిని బ్రతికించాలి, నిత్య జీవం ఇవ్వాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. మనం కూడా ఎలా వెళ్ళిపోతుందంటే ఆ సువార్తను విడిచి అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? అమ్మో ఆవిడకి నిజంగా గ్యాస్ బండ్ బిగించేసాడేమో. ఇప్పుడు చాలామంది ఆ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇదిగో పరిశుద్ధాత్మ చెప్పాలని చాలామంది ఎగతాళి చేస్తున్నారు. చాలామంది చూడండి, మీరు ఆ సోషల్ మీడియా చూడండి ఎంతమంది ఎగతాళి చేస్తున్నారు. అది ఎవరికి అవమానం? ఎవరికి అవమానం?
అంటే ఎవరి వల్ల అవమానం జరుగుతుంది? మీరు ఏమైనా అతని గురించి ఆలోచిస్తున్నారా? అంటే ఇది వాక్యంలో ఎక్కడుంది? నిజంగా బైబిల్ తీసి చెప్పిపోనే పరిశోధించండి వాక్యం. చాలామంది బైబిల్ తీయట్లేదు ఈరోజు. మనకు ఎలాంటి వాళ్ళు కావాలంటే పొట్టోళ్ళు, పొడుగోళ్ళు. వాక్యం చూడం మనం. లేకపోతే బాగా ఇతర మత క్యాస్టుల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర కులాల నుంచి వచ్చిన వాళ్ళు. మాలాడు చెప్తే వాక్యం ఏమి నచ్చింది మీకు? అయ్యర్ క్యాస్టోడు చెప్పాలి, వాక్యం చెప్పాలండి, అంతే కదండి. మాలాడు చెప్తే వాక్యం అంటారా మీరు? ఎన్నరో అంటే వేరొక మార్గం వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎలా వెళ్ళిపోతున్నారంటే ఇటువంటి అన్నీ చెబుతుంటే మీరు ఏం వెళ్ళిపోతున్నారు? అమ్మో దేవుడి దగ్గర అక్కడికి ఏదో దొరుకుతుంది, నాకు ఏం దొరికిద్ది నీకు? మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధత నుంచి గ్యాస్ బండ్ బిగింతాడా? అంటే నీకు అంత జ్ఞానం లేదా? అంత ఆలోచన నీకు లేదా? అంటే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దేవుడు నీకు అన్నీ చెప్పాడు, అంతే కదండి. ఇప్పుడు ఏదైనా తోట వేసినప్పుడు ఆదాం గారిని తీసుకొచ్చి ఏం చేశాడు? తోటను సేద్యపరచమన్నాడా? లేదా తోటను సేద్యపరచకుండా నువ్వు కోసుకుని తినమన్నాడా? సేద్యపరచమని చెప్పాడు కదా. మరి మనకు చెప్పలేదా? మనం అందరూ ఆదాం నుంచి వచ్చిన వాళ్ళే కదా, మనకు తెలియదా? అంటే ఈరోజు దేవుడు మన వల్ల, మన ప్రవర్తన వల్ల, మన క్రియల వల్ల, మన మాటల వల్ల దేవుడు ఎంత అవమానపడతాడన్న ఆలోచన మనకు రావట్లేదు ఈరోజు. అంటే ఒక భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట, త్వరగా వెళ్ళిపోతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మీకు ఎప్పుడైనా చూడండి, రిజర్వేషన్ చేయించుకున్నవాడికి నేను రిజర్వేషన్ లేనివాడికి ఉన్నది కంగారు చూడండి. రిజర్వేషన్ చేయించుకున్నాడు ఏముంటాడు? నా సీట్ నాకే ఉంటుంది, అంతే కదండి. నా సీట్ నాకే ఉంటుంది, ఎవడ వెళ్తాకి వీలు లేదు. కానీ ఈరోజు రిజర్వేషన్ లేనాడు పరిగెడతాడు. మనం కూడా ఏంటంటే రిజర్వేషన్ లేదు మనకి. నేటి క్రైస్తవ సమాజానికి ఏం లేదంటే రిజర్వేషన్ లేదు. నువ్వు రిజర్వేషన్ ఉన్నావు అనుకో, నువ్వు ఎక్కడే ఉంటావు, అంతే కదా. నాకు రిజర్వేషన్ ఉంది, నేను ఎక్కడే పరిగెత్తాను, ఇక్కడే ఉంటా, నాకుంది రిజర్వేషను. ఆ రిజర్వేషన్లు ఎక్కాలంటే ట్రైన్ వచ్చేదాకా ఏం చేయాలి? ఫ్లైట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అంతే కదండి. ఈ లోపు మనం ఏం చేయాలి? మన ప్రయాణానికి కావలసిన ఏం బట్టలు కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు ఏదో అంటే అన్ని సిద్ధం చేసుకోవాలి. యేసుక్రీస్తాను కదా, నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నప్పుడు నాలో చెడు ఉంటే తీసుకెళ్తాడా? నాలో ఉంటే అపవిత్రత ఉంటే తీసుకెళ్తాడా? నాలో పాపం ఉంటే తీసుకెళ్తాడా? నాలో దుర్మార్గం ఉంటే తీసుకెళ్తాడా? నేను అన్యాయంగా బ్రతికితే తీసుకెళ్తాడా? ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టేయాలి. ఆయన వచ్చినట్టు నేను ఎలా అయిపోవాలి తెలుసా? పరిశుద్ధుడుగా మారిపోవాలి, ఆయన రూపంలోకి మారిపోవాలి, ఆయన తత్వంలోకి మారిపోవాలి నేను. అందుకే ఈ అవకాశం ఇస్తున్నాడు. మార్పు అన్నది ఒక రోజులో రాదండి. భూమి మీద మనిషికి మార్పు అన్నది ఒక రోజులో రాదు. ప్రతి దినం, ప్రతి క్షణం మనం వాక్యంతో ఏం చేయాలి? ఉదక స్నానం చేసి మనకున్న మాలిన్యాన్ని, పాపాన్ని కడిగేసుకోవాలి మనం. అందుకే అవకాశం ఇస్తున్నాడు. నేను మరలా వస్తా, అది ఏ రోజు చెప్పలేదు ఆయన. మనకు ట్రైన్ చెప్తాడు 3 గంటలు లేట్ అవుతుంది, లేదా 2 గంటలు లేట్ అవుతుంది, లేదా అరగంట లేట్ అవుతుందని మనకేం చేస్తాడో అనౌన్స్మెంట్ చేస్తాడు. కానీ నేను చెప్పలే, సడన్గా వచ్చేస్తాడు. మరి రిజర్వేషన్ ఉందా మీకు? మరి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎందుకు అంత త్వరగా వెళ్ళిపోతున్నారు? ఎందుకు మాయ మాటలో మోసపోతున్నారు? ఎందుకు పాపంలో పడిపోతున్నారు? ఈరోజు ఎవరో కూడా వ్యక్తిగతంగా బైబిల్ దగ్గరకు వచ్చి నిజంగా నా జీవితం ఎలాగుంది, మేము చెప్తున్న మాటలు పక్కన పెట్టండి, అసలు ఈ చెప్తున్న మాటలు బైబిల్లో ఉన్నవా లేవా అని ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? యేసుక్రీస్తు వారు స్వయంగా ఏమన్నారో, మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా ఎవరు చూసుకోవాలి? ఎవరు వింటున్నారు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదేనా? ఇప్పుడు ఒక వస్తువు కొంటకి వెళ్ళారండి. సపోజ్ మీకు చీరలు అలవాటు, కానీ ఒక చీర కొంటకి వెళ్ళారు అని ఎన్ని తిప్పలు పెడతారు చెప్పండి? నిజంగా ప్రపంచంలో చీరలు అమ్మేవాడికి ఉన్న ఓపిక ఎవరికి ఉండదంట. మీరు చూడండి, షోరూమ్కి వెళ్తే ప్రపంచంలో బెస్ట్ ఓపుకున్నవాడు ఎవడంటే చీరలు అమ్మేవాడు అంట, అంతే కదండి. మనం ఒక చీరతో సరిపెట్టుకుంటామా? ఎన్ని చీరలు ఇప్పిస్తామా? ఎన్నిసార్లు మడతంతా పళ్ళు ఎలా వచ్చింది, బోర్డర్ ఎలా వచ్చింది, దాని జాకెట్ ఏమొచ్చింది, దీనికి పాలేమి వేయాలి, దీని మ్యాచింగ్ బ్లౌజ్ ఏమో వేయాలి, ఆడు ప్రాణం తీసిపోను ఒకలేనా? మీరు ఇల్లు ఇంకొకరు వస్తారు. అడే ఎంత ప్రెషర్ ఉంటుంది ఆడికి. కానీ ఆ ప్రెషర్, ఆ కోపాన్నంతా దిగమింపుకుని మీకు ఓపికతో చేపిస్తాడు చీరలు, అంతే కదండి.
అంటే ఒక చీర కొంటకెళ్ళినప్పుడు అన్ని రంగుల్లోనూ అంత ఆలోచన నువ్వు ఆలోచిస్తున్నా కదా, మరి నిత్య జీవనకు నువ్వు వెళ్ళాలి కదా, కలకాలం యేసుతో నువ్వు ఉండాలి కదా, ఆయనతో నువ్వు బ్రతకాలి కదా. ఎప్పుడన్నా నీ బ్రతుకును చూసుకున్నావు బైబిల్ దగ్గర పెట్టి? ఎవడో సోది చెప్పాడైనా సోదు మాట్లాడుకొచ్చి చెబుతాం కాకుండా నీ బ్రతుకును బైబిల్ దగ్గర పెట్టుకుని ఎలాగుంది నా బ్రతుకుని ఒక్కసారి ఆలోచించుకున్నారా? మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, బైబిల్ దగ్గరకు వస్తే సరిపోతుంది. నా బ్రతుకు చెప్పేది బైబిల్. నా మాట తీరు ఎలాగుందో చెప్పిద్ది, నా నడవడిక ఎలాగుందో చెప్పిద్ది, నా చూపులు ఎలాగున్నదో చెప్పిద్ది, నా ఆలోచన ఎలాగున్నదో చెప్పిద్ది, నేను ఏం మాట్లాడుతానో కూడా చెప్పిద్ది. తలంపు పుట్టక మునిపే మన మాటను పసిగట్టేస్తాడు దేవుడు. మన నోట్లో తలంపు పుట్టకముందే మన నోటంటే ఏ మాట వస్తుందో పసిగట్టేస్తాడు దేవుడు. మరి అటువంటి దేవుడు సంఘానికి వెళుతూ ఆ బైబిల్ చేతిలో పట్టుకుని నువ్వు మాట్లాడుతున్న అపవిత్రమైన మాటలో సిగ్గు అనిపిస్తా లేదా నీకు? పౌలు గారు అన్నాడు, దేవుని గురించి జ్ఞానం కొందరకు లేదంట, మీకు సిగ్గు కలుగుట్టుకై ఈ మాటలు చెప్పుచున్నాను. సిగ్గు అనిపిస్తలేదా మీకు? ఒక చేతులు 66 పుస్తకాలు పవిత్రమైన గ్రంథాన్ని చేత పట్టుకుని నీ నోటంట వస్తుందే దుర్భాష, నీ నోటంట వస్తున్నాయే బూతులు. ఏమి నేర్చుకున్నావు? ఏమి విన్నావు? ఏమి నేర్చుకున్నావు? ఏమి విన్నావు? మీకు ఎప్పుడు చూడండి, అందుకన్నాడు యేసుక్రీస్తు సర్ప సంతానమా అన్నాడు. ఏమన్నా తెలుసా? సర్ప సంతానమా అంటే ఏంటి? భూమి మీద ఏ జీవికో ఒకే నాలుగు ఉంటుంది, ప్రతి జీవికి. 2 నాలుగు దేనికుంటే మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా పలకగలరు? అంటే దేవుని సంఘంలోకి వెళ్ళా కూడా బ్రతుకు మారలేదంటే, విన్న వాక్యం నీ హృదయంలో ఫలింపచలేదంటే నువ్వు ఏ సంతానం? సర్ప సంతానము. ఎందుకంటే భూమి మీద ప్రతి జీవికి ఒకే నాలుగు ఉంది, సర్పానికి ఎన్ని ఉన్నాయి? అందుకని మీరు చెడ్డవారయ్యుండి మీరు మంచి మాటలు ఎలా పలకగలరు? సరిపోతుందా బతుకు బైబిల్ దగ్గర? అక్కడ మన బతుకులు ఒకసారి చూసి మత్తయి సువార్త 12వ అధ్యాయం ఉంటుంది, మనం చూసుకుంటే సరిపోద్ది మన బ్రతికేంటో. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయం అంటూ మీరు మీ తండ్రి యగు అపవాది కుమారులు, సాతాను కుమారులు. ఎందుకంటే వాడు ఆది నుండి ఏం చేస్తాడో ఒక వ్యక్తిని నాశనం చేయాలని చూస్తాడు, ఒక వ్యక్తిని రక్షించాలని చూడ్డు. వాడు నరహంతకుడు అంటే ఒక వ్యక్తిని ఎలా చంపాలా అంటే ఆది నుండి అంటే ఏబేలు కాడి నుంచి మొదలెట్టాడు చంపడం. ఇప్పుడు కాదు, ఎవరైతే మంచిగా బ్రతుకుతున్నారో, ఎవరైతే దేవుని కొరకు రోషం కలిగి జీవిస్తారో వీడిని ఎలా నాశనం చేయాలా, ఎలా చంపాలా అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచన నీకు వచ్చిందనుకో, ఏమన్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అందుకని యేసుక్రీస్తుడు ద్రోహని కూడా మనం అనకూడదంట. ఏమన్నాడు? నీ సహోదరుని ద్రోహి అనకూడదు. ఆ మాట అంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నరకాగ్నికి వెళ్ళిపోతావు అన్నాడు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మన మాట తీరు. అందుకే వీళ్ళందరూ ఏమైపోతుందంటే ఒక భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోతున్నారు. అంటే వీళ్ళలో సత్యం లేదు, దేవుని మాటలో వీళ్ళలో ఫలింపచట్లేదు, దేవుని మాటలు వీళ్ళలో మండుచుంటలేదు. దేవుని వాక్యం చెప్పినప్పుడు మన హృదయంలో మండాలి. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎమ్మయ్య గ్రామంలో శిష్యులు తేలినప్పుడు ఏం చెప్తాడు? మీ హృదయం మండలేదా అంటే ఏంటంటే, నేను ఇన్ని మాటలు చెప్పినా ఇన్ని చేసినా మీ హృదయం మండలేదంటే చల్లబడిపోని హృదయాలు. ఈ భిన్నమైన సువార్త చెప్పేటప్పటికి ఏమైపోయిందంటే హృదయం చల్లబడిపోయిందా, ఎంత ప్రార్థన చేసిన దేవుడు నాకు ఇచ్చేతల్లే. అంతే కదండి. పక్కోడి తలం ఆక్రమించి నువ్వు ఉపాసపార్థం పెట్టేస్తాం మనం, అంతే కదా. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నిన్ను ఒక అడుగు అడిగితే ఇంకో అడుగు కొలిసి ఇచ్చేయమన్నాడు అన్నాడా? ఫస్ట్ మాటలు యేసుక్రీస్తు వారి మాటలు ఎలా ఉంటాయి? బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నన్ను ఒక అడుగు స్థలం అడిగితే ఇంకో అడుగు కొలిసి నువ్వు ఇచ్చేయి. మనం 3 అడుగులు కొట్టేస్తాం. ఆయన ఒక అడుగు ఇమ్మన్నా, ఒక అడుగు అడిగాడు, ఓ టీ అన్నాడు. మన స్వభావం ఏమన్నా తెలుసా? 3 అడుగులు ఆక్రమించేసి ఏం చేస్తాం? 3 రోజులు ఉపవాసం నడతాం మనం. ఇప్పుడు బోధకుడైనా చెప్పాలి, అమ్మ ఇది తప్పు, ఇది అక్రమం, ఇది అన్యాయం, పొరుగు వారిది ఆశించొద్దని బైబిల్ చెప్తుంది కదా, మరి మీరు ఎలా ఆశిస్తున్నారు అని చెప్తామా? చెప్పం. మరి 3 రోజులు నాకు లాభం వస్తుంది కదా, వస్తుంది అలా చెప్పండి. మరి నా లాభం పోద్ది అలా చెప్తే, నా జోబు నిండొద్దు ఏంటి మరి? అంతే కదండి. ఇప్పుడు నేను నిజం చెప్పాను అనుకో, ఈయన వాళ్ళ బాబు రమేష్ గారు నిజం చెప్తున్నాడు, వీడితో వేస్ట్, ఇంకొక ఆయన తీసుకొస్తాం.
నేను అలాంటప్పుడు ఆడావిడకి ఇచ్చేది అయితే నాకే ఎత్తే బాగుంటుంది కదా. అమ్మ పెట్టేస్తానమ్మ ప్రార్థనే కదా కేకేసి ఏమైనా 3 రోజులు వచ్చుకో నా ఏదో 4 మాటలు చెప్తా. ఉదయం 10 నుంచి 12 దాకా ఉపాసపాదం తిట్టేసుకుందాం అంటే తప్పు అని కూడా చెప్పం మనం. అందుకే మేము ఎవరికి ప్రార్థన చేయమండి. ఎందుకంటే చెప్పిన వాస్తవం చెప్పను, ఎందుకు ప్రార్థన చేయం? ఎవరిని ఎత్తి మీద చెయ్యం, ఎవరికి ప్రార్థన చేయం మేము. ముందు మీరు చేసుకున్నామా ప్రార్థన, మేము కూడా ఇంటికాడ చేస్తాం అని చెప్తాం. నెత్తి మీద ప్రయోజనం చేసి మీరు ఎలా మడతలా తిరిగేసి ప్రార్థన చేసుకుంటే ఫలించదు. బ్రతుకు మారాలా, జీవితం మార్చుకోవాలి. కానీ ఈరోజు ఎలాగైపోతుంది, బ్రతుకులు మారకుండా జీవితాలు మారకుండా సర్పం వలె 2 నాలుకల ధోరణితో వేరొక మార్గాన్ని వచ్చి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి లేని వాటిని కల్పించి ఈరోజు సమాజాన్ని ఏం చేస్తున్నారు, ఈరోజు పాడు చేసేస్తున్నారు. భయం లేదన్న సమాజానికి ఈరోజు దేవుడు అంటేనే. దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని మీరు భయపడనని చెప్పేవాళ్ళు లేరు. దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దీవించమే. అంటే తప్పు చేస్తే భయపడు అంటే ఒక తప్పు చేస్తే అధికారికి భయపడతాం చెప్పండి. లేదా పిల్లోడు తప్పు చేశాడు స్కూల్లో టీచర్కి భయపడతా. ఇంట్లో తప్పు చేస్తే తల్లిదండ్రులకు భయపడమ్మా అమ్మ కొడతాదేమో, లేకపోతే మా నాన్న కొడతాడేమో, లేకపోతే టీచర్ గారు కొడతారేమో. అంటే ఆ పిల్లోడుకున్న భయం దేవుని సంఘానికి వచ్చి దేవుని సంఘంలో ఉంటున్న మనకు లేదంటే ఏంటి? అసలు నీకు దేవుడు ఎవరు అర్థం కాలే, నువ్వెందుకు వచ్చేవి అర్థం కాలే. అందుకనైనా భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతుంది. అది మరొకసారి ఏంటంటే క్రీస్తు సువార్తను చెరపగోరువారంట కొందరు ఉన్నారు. మిమ్మల్ని కలవరపరుస్తున్నారు. అమ్మ అక్కడికి వెళ్ళకండి, ఏం చెప్తారు? 24 గంటలు వాయిస్తూనే ఉంటారు, మిమ్మల్ని కొడతానే ఉంటారు. మా దగ్గరికి రండి తల్లులారా, ఎంత చక్కగా ఉంటాయి, జోలపాటలు పడతాం మేము. మీరు హాయిగా పేన కింద నిద్ర అవ్వచ్చు, అంతే కదా. నేను చెప్పుకుపోతాను, మీరు హాయిగా నిద్ర అవ్వచ్చు, అంతే కదండి. ఎంత సుఖంగా ఉంటుందో. ఎప్పుడైనా సరైన వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. మనకు వచ్చిన రోగం తగ్గాలంటే మనకు ఏ వైద్యుడైతే సరిపోతాడో, మన రోగాన్ని ఎవరైతే బాగు చేస్తారో ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనకున్న రోగం ఏంటి? పాపం. మనకు సరైన వైద్యుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారో ఇదిగో 26 పుస్తకాల్లో ఉన్నారు. ఈ 26 పుస్తకాలు ఎప్పుడైతే నువ్వు చదువుతావో, అది నీ మనసులోకి వస్తాదో, నీ పాపం అనే రోగం పోద్ది. నువ్వు వాక్యం చదవకుండా బోధకుల మాట ఉన్నావనుకో, నీ రోగం ఎప్పటికీ పోదు, ఎప్పటికీ నీ పాపం పోదు. మీ పాపాలు కడిగేది ఆయన, నిన్ను రక్షణలోకి నడిపించేది ఆయన, నీ కొరకు సిలువ మీద బలైపోయింది ఆయన, నీ కొరకు మహాలోకం నుంచి మట్టి లోకం వచ్చింది ఆయన. మరి ఆయన్నే పక్కన పెట్టేస్తే ఇంక సమాజం ఎందుకని చెప్పండి. మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి వెళ్ళిపోతుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ఎంత వేదన చెందుతాడు ఆయన. పిలిచింది నేనే కదా, మిమ్మల్ని పిలిచింది నేనే కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని పిలిచింది నేనే కదా. నేనే పిలిస్తే మీరు ఏరొక సువార్తకి వెళ్ళిపోతున్నారు ఏంట్రా? ఏ సంఘంలో అయితే మీరు ఉండాలనుకున్నానో, ఏ సంఘం కొరకు అయితే నేను ప్రాణం పెట్టాను, ఆ సంఘాన్ని విడిచే లోకంలోకి వెళ్ళిపోతే దేవుడు పడుతున్న బాధ వేద ఎవరికి తెలుసండి? ఈరోజు చెప్పండి వేదన. ఆయన ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నాడంట. చూడండి, ఒక మాట ఉంటుంది యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని అంట తన సంకల్పం ప్రకారం కన్నాడంట. ఎలాగంటే చూడండి, మళ్ళీ చదవనమాట. ఆయనంట తాను సృష్టించిన వాటిలో, అంటే తాను సృష్టించిన వాటిలో మనం ఎలాగుండాలంట? ప్రథమ ఫలముగా ఉన్నాము మనం. మనకు ప్రథమ ఫలం అంటే ఏం గుర్తొస్తే? క్రిస్మస్ వస్తే గుర్తొస్తాయి మనకి. ఎన్ని అట్టుపల్లి గళ్ళు వచ్చినాయి, ఎన్ని కేకులు వచ్చినాయి, అంతే కదండి. అయ్యే ప్రథమ ఫలాలు మనకి. అసలు నువ్వే ఒక ప్రథమ ఫలం అని మర్చిపోయావు. అంటే యావత్ విశ్వంలో దేవుడు చేసిన సృష్టిలంట ప్రథమ ఫలముగా నువ్వు ఉండాలి. అందుకే కదండి యావత్తును సృష్టిని చేసి ఆదామును తీసుకొచ్చి ఇదిగో ప్రతి జీవుని మీరు ఏలన్న అన్నాడండి. అందుకే భూమి మీద మనిషి ఏ జీవునైనా ఏలేస్తాడు మనిషి, అంతే కదండి. ఒక పామును ఆడిస్తాడు, ఒక ఏనుగుని సర్కస్లో ఆడిస్తాడు, ఒక సింహాన్ని ఆడిస్తాడు. అంటే ఏ జంతువునైనా మనిషి ఏం చేస్తాడో లోబరుచుకుంటాడు. పక్షులు చూడండి, కొన్ని మాట్లాడించి ట్రైనింగ్ ఇస్తారు వాటికి. అంటే మనిషి ఏలనని జంతువు లేదు. మీరు ఎంత పెద్దవాడైనా నడిపేది ఎవరో?
అంటే ఆ వాడను చూసారు ఎప్పుడన్నా? ఆ షిప్లు ఎంతంత ఉంటాయి? మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తారు కదా, ఎంతంత ఉంటాయి? అంత పెద్ద వాడనే ఒక మనిషిని నడిపేస్తాడు, అంతే కదండి. ట్రైన్ ఎంత బారు ఉంటుందండి? ఆ చివరి నుంచి చూస్తే చివరుడు కాపాడ్డు. అటువంటి ట్రైన్ ఒక మనిషి వేసుకెళ్ళిపోతాడు, అంతే కదండి. మాయతో 10 కేజీలు చేస్తే లేపలే. ఒక ఫ్లైట్ని గాల్లో తీసుకెళ్ళి ఒక దేశానికి తీసుకుపోతాడు ఒక మనిషి. అంటే ప్రతిదీ ఎవరికి ఇచ్చారంట? మానవుడికి ఇచ్చాడు. తన పిల్లలైన దేవుడు మనకిచ్చాడు అవకాశం. కానీ మనం ఎలాగున్నాం? ప్రథమ ఫలముగా ఉండాలి. కానీ ఈరోజు ఎలాగున్నాం తెలుసా? బానిసలుగా బ్రతుకుతున్నాం మనం. ఒకప్పుడు ఈ భారతదేశంలో ఈ అణగారిన కులాలు ఎలా బ్రతికినాయి తెలుసా? బానిసత్వంలో బతికినాయి. ఒక 40-50 సంవత్సరాలకు వెళ్తేనంటే మనకు పెద్దలు చెప్తారు ఎలాగంటే వెనకాల చీపురు కట్టేవారంట మనకి. అంటే మన పాదాలు కూడా వాళ్ళు రోడ్డు మీద కాపాడడానికి వీల్లేదు. మనం తుమ్ముతామేమో దగ్గుతామేమో మూతికి ఇది వరకు ఆవులు కట్టేవారు చూసారు, పాలు తాగేస్తాయని. ఇప్పుడు ఆవులకి దూల కడతారు కదా, పాలు తాగేద్దాని మూతికి కట్టేవారంట. వెనకాలేమో చీపురు, ఎదరేమో ఇడు తుమ్ముతాడేమో దగ్గుతాడేమో ఇడు తుమ్మ మాకు వస్తుందేమో అని. అటువంటి బానిసత్వం నుంచి కొన్ని ప్రభుత్వాలు మనల్ని విడిపించినాయి. అలాగే పాపం అనే బానిసత్వం నుంచి యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు మమ్మల్ని విడిపిస్తే మనం ఏం చేస్తున్నాం? ఎవరో గొట్టం కలిగి బానిసలుగా బ్రతుకుతున్నాం మనం. వీడికి స్వతంత్రుడు ఉండడు, వీడికి క్యారెక్టర్ ఉండదు, ఒక స్వతంత్రం ఉండదు, సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు, దేవుని కలిగి రోషం కలిగి బ్రతకలేడు. బ్రతికేవారు చూసి ఎడుతారు. పోనీ నేను బ్రతకలేకపోతున్నాను, ఎవడో బ్రతుకుతున్నాడు, ఎవడో దేవుడి దగ్గరికి వెళ్ళాడు, వాడన్నా బాగుపడతాలే అనుకోడు. వాను చూసి వీడెడుతాడు. అంతే. అలా సమాజం అలా అయిపోయింది. అంటే బానిసత్వం మనకి ఏలేదు, పోలేదు. నువ్వు ప్రథమ ఫలముగా ఉండాలి. సత్యవాక్యం వలనంట తన సంకల్పం చొప్పున మనల్ని ఆయన కన్నాడు. మనమేం కంటున్నాం? ఇందా చదువుకున్నాం కదండి, మనమేం కంటున్నాం? చూడండి కీర్తన గ్రంథము 7వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, చూడండి 14వ వచనం. పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. ఎవడాడు? ఇందాక చెప్పుకున్నాను చూసారా? ఆది నుండి నరహంతకుడు, వేరొక మార్గం వచ్చిన వాడు, సరైన మార్గంలో రాలేదు. ఏమన్నాడు? పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పనుచున్నాడు, చేటున గర్భం ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. ఏం కన్నాడంట? ఒక అబద్ధాన్ని కంటన్నాడు. పౌలు గారు ఏమన్నారు? గలతీ సంఘానికి రాస్తూ, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పాటు వరకు నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది. గలతీ పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు స్వరూపం అంట మీ అందు ఏర్పాటు వరకు ఏమంటాడు? నాకు ప్రసవ వేదన కలుగుతుంది. కానీ మనమేం కంటున్నామంటే ఈరోజు ఏమంటున్నాం? పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన ఎందుకు వచ్చేస్తుంది? పాపానికి కన్నెళ్ళి పాపానికి కింద అన్నాడు చూడండి, చేటును గర్భం ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు అంట. చూడడానికి ఏమన్నాడు? తాను త్రవ్విన గుంటలో తానే పడిపోద్దు. చూడండి ఏమంటున్నారు? తన తమ్ముని గుంటలో తానే పడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వాని నెత్తి మీదే పడును. ఒక్కను నాశనం చేయాలన్నా, ఒక అన్యాయంగా దుర్మార్గంగా పడగొట్టాలన్నా అది ఎవరి మీదకి వచ్చేస్తుంది? మనకే వస్తుంది. అన్నాడు కదా గలతీ పత్రికలో. అదే గలతీ పత్రిక అన్నాడు, మీరు ఏమి విత్తుతున్నారో ఆ పంటకు వస్తారు. దాన్ని మిప్పితే ఏమొస్తుంది? వరిస్తే ఒరే పండిద్ది, గోధుమలు పండుతాయండి గోధుమలు. అంటే ఏ విత్తనానికి ఆ పంటే వస్తుంది. నువ్వు పాపమును కంటున్నావా, అబద్ధాన్ని కంటున్నావా, ఎదరోళ్ళు నాశనం అయిపోయిన కోరుకుంటున్నావా, వాడి కోసం గోతులు తవ్వుతున్నావా, అది నీ నెత్తి మీదే పడుతుంది. అర్థమవుతుందా? అది మన నెత్తి మీదే పడుతుంది. మనల్ని ఎలా కనంట? సత్యవాక్యము ప్రకారం తన సంకల్పము చొప్పున ప్రథమ ఫలంగా మనకు అన్నాడు. నువ్వు ప్రథమ ఫలం నీకు ఎప్పుడు తెలుస్తుంది? వాక్యం చదివితేనే కదా తెలిసేది. మనకు ఎప్పుడు తెలిసే మార్కులు మనం పాస్ అయ్యమని ఎప్పుడు తెలుస్తుందండి? సంవత్సరం అంతా చదివిన తర్వాత, ఎగ్జామ్ రాసిన తర్వాత. అప్పుడు వరకు అమ్మ నేను చదివేసిన అంటావు. ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది తెలిసిపోద్ది, మన బతి తెలిసిపోద్ది. అలాగే నువ్వు ఎన్ని ఎదవేషాలు వేసినా, నేను ఎన్ని ఎదవేషాలు వేసినా మనందరూ ఎక్కడ నిలబడాలి?
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అందరూ అవన్నీ పెద్ద పెద్ద సంఘాలు కట్టండి, ఒక్కో సంఘం 1,00,000 మంది వస్తారంటారండి. ఎవడైనా లైన్లో ఉండవలసింది, అక్కడ చేతులు కట్టుకోవాల్సింది. అప్పుడు అంటారంట, ప్రభా నీ నామాన్ని ప్రవచించలేదా, నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామాన్ని అద్భుతం చేయలేదని మీరు అందరూ ఒకసారి పక్కన ఉండరా బాబు అంటారు. తర్వాత చూస్తాను మిమ్మల్ని, మీ ఇష్టం తర్వాత చూస్తాను, ముందు చూడండి అంటాడు. అంటే ప్రతి ఒక్కడు ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం ముందు. ప్రియమైన ప్రతి ఒక్కరికైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలంటే మరి నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలి? అక్కడ ఉండాలి. నీలో పాపం ఉండకూడదు కదా, నీలో అవిధేయత కానీ అపిత్ర కానీ ద్వేషం కానీ ఉండకూడదు కదా. అబద్ధానికి అంటామా, పాపనకు అంటే ప్రసవేదన పడుతున్నామా. పౌలు గారు ఏమంటాడు? క్రీస్తు స్వరూపం రావట్లేదండి సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా. క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు అంట ప్రసవేదన కలుగుతుందంట. ప్రసవేదన ఎందుకు కలగాలి? ఒకడికి క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే తమ పాపాలను ఒప్పుకుని, తీతుకు రాసిన పత్రంలో పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా, అంటే నువ్వు మళ్ళీ ఏం చేయాలంటే పునర్జన్మించాలి. క్రొత్తగా జన్మించడం అంటే పునర్జన్మించాలి నువ్వు. ఇదిగో క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినవి. ఆ బాప్తిసం అనే స్థానం ద్వారా మనకేం రావాలి? నూతన స్వభావం కలగాలి. నూతన స్వభావం ఉందా మనకి? చరిత్ర కాదు, ఒక మనిషిలో నూతన స్వభావాన్ని చూపించు నువ్వు. పసిపిల్ల మొదలుకొని వృద్ధుల వరకు ఒక మనిషిలో ఇదిగో క్రీస్తు స్వభావం ఇది, క్రీస్తు స్వరూపం ఇది, క్రీస్తుకి కలిగిన మనిషి ఒక్క మనిషిలో చూపించండి మీరు. మచ్చ కూడా కాపాడండి ఈరోజు సమాజంలో. మన సంఘంతో పాటు చెప్తా, బయటల గురించి కాదు, మన సంఘంతో కూడా క్రీస్తుకి కలిగిన మనసు కానీ, క్రీస్తు స్వరూపం కానీ, క్రీస్తులా మాట్లాడడం కానీ, క్రీస్తులా నడవడం కానీ, క్రీస్తులా పనిచేయడం కానీ ఏ సహవాసంలో ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు అందరం దుర్మార్గులమే, అందరం అంతే. అందుకని ప్రసవ వేదన పడుతున్నాడు. నీలో ఎప్పుడు వస్తుంది క్రీస్తు తత్వం? ఎప్పుడు నువ్వు క్రీస్తులాగా మారిపోతావు? ఎప్పుడు క్రీస్తులాగా నీకు స్వరూపం వచ్చేస్తుంది? క్రీస్తులా ఎప్పుడు మాట్లాడతావు? మనం ఏం చేస్తామంట, అబద్ధాలు మాట్లాడతాం. అబద్ధమని ప్రవేశపెడతా కలగకుందంటే కనాలి. కింద ఏమన్నాడు చూడండి అక్కడ, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భం ధరించిన వాడే అబద్ధమును కనిగి ఉన్నాడు. అబద్ధం అబద్ధం అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. ఆ బైబిల్ చెప్పినని చెప్పే నిజం, బైబిల్ మూసి పక్క వచ్చామంటే అబద్ధమే. అంటే వేషం వేషం వేషం. అబద్ధానికనండి అనక, పాపానికనండి అనక మనం వచ్చింది. పాపాన్ని విడిచిపెట్టి సంఘంలోకి రావాలి. ఒక సంఘంలోకి ఎప్పుడు వస్తారో తెలుసా? ఒక క్రొత్తగా జన్మించాలంటే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మనం ఎక్కడికి వచ్చాం? సంఘంలోకి వచ్చాం. ఎలా వచ్చాం? ఇదిగో చీకట్లో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురించేయాలి. ఆయన గుణాతిశయం చెప్పాలంటే పురుషులే కాదు, స్త్రీలు కూడా చెప్పవచ్చు, పిల్లలు కూడా చెప్పచ్చు వాక్యం. ఆయన గుణాతిశయం ప్రచురం చేయాలి కాబట్టి నేను చీకట్లో ఉన్నవాడిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి, ఆ వెలుగులోకి నువ్వు రావాలంటే ఒకడు క్రొత్తగా జన్మించే పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా మనకేం కావాలి? నూతన స్వభావం కావాలి. మనకు వస్తుందా? ఇన్ని సంవత్సరాలు వచ్చి నూతన స్వభావం వచ్చిందా? మరి ఏమి నేర్చుకుంటున్నాం మనం? ఏమి నేర్చుకుంటున్నాం? దేవుడు మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని చెప్పనా? దేవుడు మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని? సామెతల గ్రంథము 6వ అధ్యాయం చూడండి, 6 నుంచి చదువుకుందాం. మనల్ని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని దేవుడు చెప్తాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి. అంటే సేమలైన జ్ఞానం చెప్తాయా? అంటే సేమలైన మాట్లాడతాయా? ఇప్పుడు మనకు ఉన్నదండి, మన పిల్లలు చదువుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటాం మనం? అతనికన్నా స్కాలర్ అయితే, అతనికన్నా బాగా చదువునోడైతే, అతనికన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసుకో? జ్ఞానం తెచ్చుకో. అంతే కదండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు మనం ఎంత గొప్పలమంటే మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అంటే ఒక చీమను చూపిస్తున్నాడు. 6 అడుగులు ఉన్నాం కదా మనం.
ఈ 6 అడుగుల మనిషి అంటే ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికా? అంటే ఇలా నలిపితే చచ్చిపోదు కదండి అది. ఇలా అనేస్తారు కదా, చీమ గోడ మీద ఉంటే ఇలా అంటే చచ్చిపోద్ది అది. అటువంటి దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకున్నామంటే, తెచ్చుకోమనంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో అర్థమవుతుంది. అంతే కదండి. మన బ్రతుకు ఎంత దౌర్భాగ్యంగా ఉందో, ఎంత అన్యాయంగా బ్రతుకుతున్నామో, ఎంత అక్రమంగా బ్రతుకుతున్నామో మనకు అర్థమవుతుంది. నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు? అబ్బో బాగా పెద్ద సంఘానికి వెళ్ళిపో అని చెప్పలే. బాగా పెద్ద సంఘానికి వెళ్ళిపో అని చెప్పలేదు. చెప్పాడా? నువ్వు బైబిల్ దగ్గరకు వస్తే నీకు జ్ఞానం కావాలంటే నాన్న సోమరి, ఎంచోపు ఆ బోధలో నిద్రొక గుళ్ళోకి వెళ్ళి నిద్రపోకుండా ఒక్కసారి బైబిల్ దగ్గరకు వచ్చి ఇదిగో చీమల దగ్గరికి వెళ్ళు. నువ్వు అనుకున్నావు కదా, నేను 6 అడుగులను నాకంటే గొప్పడు ఎవడో లేడు, నాకు 6 ప్యాక్ ఉంది, నేను బాడీ బిల్డర్ని, నేను సెట్ ఇప్పి తిరుగుతాను, నా ముందు ఎవడనుకుంటున్నావేమో. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే సోమరోడా, ఏమన్నాడు? చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. వాటికంటే ఎవరు లేరు? న్యాయాధిపతి లేకున్నా. మనకున్నారు కదండి ఇప్పుడు సంఘంలో గొంతుచించి అడుగుతున్నాను కదా నేను. అంటే మనకు బోధించేవాడు ఉన్నాడు, మీకు హెచ్చరించే వాళ్ళు ఉన్నారు, కానీ చీమలకు ఎవరు లేరంట? న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్తలు లేకున్నా, అధిపతి లేకున్నా అవి వేసవకాలమందు ఆహారం సిద్ధపరచుకొనును. అంటే చీమలకు ఎవరు చెప్తారండి? ఇప్పుడు మీరు స్కూల్కి పిల్లలు నంపుతారండి, లంచ్ బాక్స్ పెడతారు. లంచ్ బాక్స్ పెట్టేప్పుడు ఏం చెప్పి మధ్యాహ్నం తిను, లేకపోతే ఫ్రూట్స్ అవుట్ బెల్లో ఇంటర్వెల్లో తిను అని వాళ్ళకి చెప్పి పంపుతారు. మరి చీమలకు న్యాయాధిపతి కూడా లేడంట, పై విచారణకర్త లేడంట. అయినట్లకు ఆహారం సమకూర్చుకోవాలి. ఏమన్నాడు చూడండి, అవి వేసవకాలం అందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలం అంట ధాన్యమును కూర్చుకును. అంటే వేసవకాలం ఏం చేస్తుంది? అది ఆహారం సిద్ధపరచుకుంటుంది. ఎంత జ్ఞానం ఉందని తెలుసా? అంటే చీమలకున్న జ్ఞానం మన దగ్గర లేదు. ఇదే సొలొమోను మహారాజు అంటాడు చూడండి, 30లో 25 ఏమంటాడు? సామెతల గ్రంథం 30:25 ఏమంటాడు చూడమ్మా. చీమలు అంటే ఏం లేవంట? బలము లేని జీవులు, అయినను అవి వేసవికాలం అందంటే ఏం చేస్తాంట? తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. మరి దేవుడు మీకు జీవాహారం ఇచ్చాడు కదా, ఎప్పుడైనా సిద్ధపరచుకున్నాడా అండి? చీమలు ఏమంట? బలం. ఎంత బలం ఉంటుంది చెప్పండి దానికి? ఊతే ఎగిరిపోద్ది, అది చేతితో నలిపితే నలిగిపోద్ది. అటువంటి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఒరే మీరు ఏదో పెద్ద జ్ఞానవంతులు అనుకుంటున్నారో, ఇంత చరిత్ర చెప్తున్నారు, ఏదో సినీ స్టోరీలు చెప్తున్నారు, మీరు అయి కాదురా బాబు, మీరు వెళ్ళవలసింది ఎవరి దగ్గరికి? చీమల యొద్దకు వెళ్ళండి, అవి జ్ఞానం నేర్పుతాయి మీకు. అంటే మనుషులందరూ నిదానంగా నడుపుతారండి. మనం వంకర టెంకరం కదా. ఒక రేషన్ షాపుడికి వెళ్ళండి, ఎలాగుంటుంది ఇప్పుడు అంటే లేదు కానీ ఎలాగుంటుంది? ఈ పక్కన ఎలా జరుగుతాడు, ఎందుకంటే ఎవడ జరిగితే అలా దూరేదమ్మా. అవి చూడండి ఎంత లైన్కి వెళ్తాయో, ఎదురు బదురు ఎంత లైన్కి వెళ్తాయో. అందుకంటాడు సొలొమోను అంటాడు, నీ పశువుల స్థితి అంట జాగ్రత్తగా చూసుకోమని అంటాడు. పశువుల స్థితిని జాగ్రత్త చూసుకో, మనకు అర్థమైపోద్ది. అది నీ దగ్గర ఎలా లోబడి బ్రతుకుతుందో నీకు అర్థమైపోద్ది. ఒక పశువు, గాడిదకి ఏదోటి తెలిసిండే? తన సొంతమాని దొడ్డు తెలుసుకుని. ఎద్దు ఎవరిని ఎరిగిద్ది? కామాందుని ఎరిగిద్ది. మనకే దేవుడు ఎవరో తెలియలేదు ఇంతవరకు. పెద్ద సంఘంలో ఉన్నాం, ఇంతవరకు దేవుడు ఎవరో తెలియదు మనకి. 66 పుస్తకాలు ఏంటో తెలియదు మనకి. కనీసం 150 సంవత్సరాల్లో 66 సంవత్సరాలు చదివినా సరిపోను బైబిల్. సంవత్సరానికి ఒక పుస్తకం చదివినా 66 సంవత్సరాలు బైబిల్ అన్నా పూర్తయ్యేది. అంతే కదండి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలంటే ఒకసారి కనిపెట్టు, ఎలా నడుచుకుంటున్నాయి, ఎలా ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్తలు లేదు. మరి ఆ బ్రతకడానికి సిద్ధంగా తన ఆహారాన్ని ఏం చేసుకుంటున్నాయి? సమకూర్చుకుంటున్నాయి. వేసవికాలం మందు సమకూర్చేసుకుంటున్నాయి అంట. వర్షాకాలం వస్తాయండి, భూమి నుంచి బయటకు వస్తాయా? అంటే దాని ఒకసారి ఎప్పుడన్నా మీరు దాని కిందకు తవ్వండి, చీమల పుట్ట ఎలాగుంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు డిస్కవరీ ఛానల్లో వాళ్ళు ఏదో లిక్విడ్ పోస్తారు. ఆ చీమల పుట్టలో లిక్విడ్ పోస్తే దాన్ని బయటకు తీసినప్పుడు అది ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. అది కింద దాన్ని ఎంత డిజైన్గా కట్టుకుంటుందో ఒక ఇల్లు, దాని గృహం.
మనకు ఒకటి వేపనోడు ప్లాన్ అయ్యాలి, ఒక సిద్ధాంతం రావాలి, 4 మూల పసుపు అంటించాలి, ఒక కుంకుమ అంటించాలి, దానికి ఒక కొబ్బరిగా కొట్టాలి, అది మామిడి తరాలు కట్టాలి, గుమ్మం పెట్టినప్పుడు ముహూర్తం, ఏదో ఒక ముహూర్తం కాదు మనకు, గుమ్మం పెట్టినప్పుడు ముహూర్తం, స్లాబ్ వేసినప్పుడు ముహూర్తం. మనం అలాగే అయిపోయాం. బేస్మెంట్ వేసినప్పుడు ప్రార్థన, గుమ్మం పెట్టినప్పుడు ప్రార్థన, స్లాబ్ వేసినప్పుడు ప్రార్థన, ఇంట్లో వేసిన ప్రార్థన, వాళ్ళకన్నా 3 రెట్లు ఎక్కువ మనం. నిజంగా యథార్థవంతుల ప్రార్థన ఒకసారి చేత సరిపోద్ది. గుమ్మం పెట్టినప్పుడు కావాలి, గుమ్మం పెట్టినప్పుడు జోబు నిండిద్ది, స్లాబ్ వేసినప్పుడు జోబు నిండిద్ది, ఇంట్లోకి వెళ్ళినప్పుడు జోబు నిండిద్ది. అందుకే ధన దర్శనాలు, గృహ దర్శనాలు కాదు నేను అంటున్నాను. అంటే భిన్నమైన సువార్త ఇది. అంటే క్రీస్తు సువార్తనంట చెరపగోరు వారు కొందరు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తున్నారో కలవరపరుస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నారు, ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. మనం ఏం చేసుకున్నాం? ప్రసంగం 7:29 ఉన్నట్టు చూడండి మాట. దేవుడు నరుల్ని ఎలా పుట్టించాడంట? చూడండి ఏమంటున్నాడు, చూడండి. దేవుడు నరుల్ని వివిధమైన తంత్రములను కల్పించేసుకున్నారు. దేవుడు మనసు యథార్థమైంది, మనల్ని కూడా యథార్థంగా పుట్టించాడు. మనం ఏం చేసుకున్నాం? ప్రతిదీ కల్పించుకున్నాం. అందుకే ఆ కారణం ఒక మాట అంటాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2:21 ఏమంటాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21, అందరూ తమ సొంత కార్యక్రమాలే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఈరోజు ఏ సంఘమైనా, ఏ సహవాసమైనా తమ సొంత కార్యక్రమాలే తప్ప యేసుక్రీస్తు కార్యక్రమాలు ఎవరు చూస్తున్నారు చెప్పండి? యేసుక్రీస్తు కార్యక్రమం ఏంటంటే ఆయన ఒక ఆత్మ రక్షణ కావాలి, పాపములో ఉన్న వ్యక్తి రక్షింపబడాలి, అది ఆయన కార్యక్రమం. అందరూ తమ సొంత కార్యక్రమం అంటే మన కార్యక్రమాలు, మన పనులు, మన రకరకాల పనులు ఎటువంటి ప్రతి ఒక్కడంటే ఏంటి? వివిధమైన తంత్రములు కల్పించుకుని భిన్నమైన సువార్త తట్టుకు త్వరగా తిరిగిపోట నాకు ఆశ్చర్యం అవుతుంది అంటున్నాడు. అందుకని మనం ఎక్కడికి వెళ్ళంట? సోమరి చీమల యొద్దకు వెళ్ళము. ఒకసారి వాటి నడతలు కనిపెట్టు, అవి ఎంత మంచి మార్గాలు ఉన్నాయో, ఎలా ఆహారం సిద్ధపరచుకుంటే ఒక్కసారి వాటిని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. మీకు జ్ఞానం కావాలా? బైబిల్ దగ్గరికి రండి. మీకు మారు మనసు కావాలా? బైబిల్ దగ్గరికి రండి. మీరు పరిశుద్ధంగా బ్రతకాలా? బైబిల్ దగ్గరికి రండి. మీ హృదయం యథార్థంగా ఉండాలా? బైబిల్ దగ్గరికి రండి. నిజంగా బైబిల్ చదివేవాడు, నిజంగా దేవుడికి కలిగిన మనసు ఉన్నవాడు ఎవరికి ఎప్పుడు కూడా హాని చేయడు. ఆ క్రీస్తు యేసుకి కలిగిన మనసు మనకు ఉంటే కనుక మనం ఎవరికి హాని అనేది చెయ్యం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నా క్రీస్తు పడ్డాడు కదా, నా క్రీస్తు సమస్యల్లో ఉన్నాడు కదా, నా క్రీస్తే అనుభవించినప్పుడు నా క్రీస్తుకు వస్తున్న శ్రమలతో పోలిస్తే నాకు వచ్చిన శ్రమలు ఏ పాటవి? ఆయన అనుభవించిన శిక్షలో చూస్తే మన శిక్ష ఏ పాటిది? అందుకని కదా విశ్వాసానికి కర్తయు యేసు వైపు చూచు పందులో పరిగెత్తాలి. మనం ఈ లోకం వైపు కానీ, లోకంలో బోధకుల వైపుగా చూడొద్దు, యేసు వైపే చూడాలి. పందెంలో పరిగెత్తాలి. పరిగెత్తే ఒడికి కదా నా కిరీటం దొరికిద్ది, పరిగెత్తే ఒడికి కదా నా బహుమానం దొరికిద్ది. ఆగిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెడదాం, దేవుని కొరకు పరిగెడదాం. మన సొంత కార్యక్రమాలు కాదు, యేసుక్రీస్తు కార్యక్రమాలు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు, ఏ ఉద్దేశంతో మనల్ని పిలిచాడు, కానీ ఆ పిలిచిన ఉద్దేశం ఎలా అయిపోతుంది? పక్కదారి పడుతుంది. భిన్నమైన సువార్త తట్టుకు మనం వెళ్ళిపోతున్నాం. ఆ మాయలో పడకుండా ఉండాలంటే మీరు ప్రతిదినం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ప్రతిదినం బైబిల్ చదివి ప్రతిదినం మనకు వచ్చిన ఏ సమస్యనైనా ముందు మీకు మీరు మొరపెట్టడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. కృంగిపోవద్దు. కృంగుని వారిని లేవనెత్తేవాడు ఆయనే. నీకు అనారోగ్యంతో స్వస్థపరిచేవాడు ఆయనే. నీకున్న ఇబ్బందులు తొలగించేవాడు ఆయనే. ముందు మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ధైర్యం తెచ్చుకొని కృంగిపోకుండా యేసుక్రీస్తు గారి రోషం కలిగి బ్రతికితే భూమి మీద నిత్య జీవం నిజంగా మనకు దొరికిద్ది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రభు బల కార్యక్రమంలోకి వెళ్దామండి.